బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒక హిట్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఆయన సరైన హిట్ పడి చాలా ఏళ్లైంది. ఇటీవల మురుగదాస్ డైరెక్షన్ లో సికిందర్ మూవీ చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో ఆయన కథలపై దృష్టి పెట్టారు. నిజ జీవితంలో జరిగిన కథలైతే ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారట. ఇదే క్రమంలో తెలంగాణకి చెందిన సైనికుడి జీవిత కథలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కల్నల్ బిక్కుమల్ సంతోష్ బాబు 2020లో చైనా ఆర్మీకి చుక్కలు చూపించారు. భారత్ చైనా సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన వివాదంలో ఆయన వీరమరణం పొందారు. అయితే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3 నవల్ ఆధారంగా ఈ సినిమా నిర్మించబోతున్నారు. అయితే ఇందులో టైటిల్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కాబోతుందట. మొదట ముంబై, ఆ తర్వాత లద్దాఖ్లో 70 రోజుల పాటు షూటింగ్ జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇక తెలంగాణ సూర్యాపేట జిల్లాకి చెందిన కల్నల్ సంతోష్ బాబు 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన జీవితంలో కొన్ని అంశాల ఆధారంగా ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3 అనే నవల కూడా రాశారు. ఇక సల్మాన్ ఖాన్ గతంలో హీరోస్ టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్, పలు దేశభక్తి సినిమాలు నటించారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మరోసారి దేశభక్తి సినిమాలో నటించి మెప్పించాలని సల్మాన్ ఖాన్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.